హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు కార్తీక మాసంలో మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా అయితే ఫుడ్ అయితే రెడీ చేసుకుంటాం. కానీ చాలామందికి ఆ ఐటమ్స్ అంతగా నచ్చవు, ఎందుకంటే కొంచెం చప్పగా అనిపించినట్లు ఉంటాయి. ఆ వెలితి లేకుండా అసలు ఉల్లి కానీ వెల్లుల్లి కానీ యూస్ చేయకుండా పప్పు చేసినా కూడా చాలా కమ్మగా, దీంట్లోకి సైడ్ డిష్గా పచ్చడి అవసరం లేకుండా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఫ్రెష్గా ఉన్న మెంతి ఆకుని తీసుకోవాలి. మెంతి కూరని తీసుకున్న తర్వాత ఈ విధంగా మూడు మూడు రెమ్మల కింద ఉన్న ఆకుల్ని విడదీసుకోవాలి, కాడలు లేకుండా. ఇలా తీసుకున్న దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్ళు లేకుండా వాడబెట్టుకోవాలి. ఇలా వాడబెట్టుకుని మెంతి ఆకుని తీసుకోవాలి. మెంతి కూర అనేది మనకి హెయిర్కి కానీ కంటికి కానీ చాలా మంచిది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కువగా తినడం ఈ రోజుల్లో చాలా మంచిది. నేను ఒక 3/4 కప్పు పప్పుని కుక్కర్ బౌల్లోకి తీసుకున్నాను. దీంట్లోకి వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దీంట్లోకి వాటర్ని 1కి 3 వంతులు వాటర్ వేయాలి. ఒక కప్పు తీసుకుంటే దాంతో 3 కప్పుల వాటర్ వేయాలి. నేను 3/4 కప్పు కాబట్టి దానికి తగ్గట్టుగా 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని తీసుకున్నాను. మీకు కావాల్సినంత ఒక కట్టకి 3/4 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. అదే చిన్న కట్టలు అయితే 2 కట్టలు, పెద్ద కట్ట అయితే ఒక కట్ట. దీంట్లోనే కొద్దిగా పసుపు, ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది కొంచెం బయటికి పొంగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని 2 విజిల్స్ మాత్రమే వేసుకోవాలి. 2 విజిల్స్ వేయించాక ఈ విధంగా తీసేసుకుని ఇప్పుడు ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని వేడెక్కిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న మెంతి ఆకుని వేసుకుని వేయించుకోవాలి బాగా. దీనిని కుక్కర్లో కూడా వేసుకుని పప్పుతో పాటు ఉడికించుకోవచ్చు. కానీ అంతకంటే టేస్టీగా కమ్మగా మనకి బాగుండాలంటే మాత్రం ఈ విధంగా ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు వేయించండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది పప్పు అనేది. ఇప్పుడు ఇది జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇలా వేగిన తర్వాత అంతా వేగిందనిపించాక ఒక టమాటోని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకవేళ టమాటా అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసినా కూడా అంతే కమ్మగా ఉంటుంది. అయితే టమాటా యాడ్ అయ్యేసరికి లైట్గా పులుపు ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇవి రెండు కూడా ఈవెన్గా వేగాలి. ఇవి వేగిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి మనం తీసేసుకోవాలి. మరి ఎక్కువగా స్మాష్ అయ్యేలాగా వేయకూడదు, జస్ట్ అంతా ఉడికేలాగా వేయించుకోవాలి. దీన్ని తీసేసుకున్న తర్వాత అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చీలను కూడా వేసుకుని మరొకసారి వేయించుకోవాలి. చూసారు కదా, తాలింపు అంతా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి నార్మల్ డేస్లో అయితే ఇప్పుడే మనం ఉల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ పూజల టైంలో మాత్రం యాడ్ చేయట్లేదు. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి అన్నీ వేగిన తర్వాత పప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ పప్పుని వేసి ఒక 2 నిమిషాలు ఈ విధంగా, అంటే మనకి వాటర్ ఎక్కువ వద్దు, మాకు పప్పులా ఉండాలనుకుంటే మాత్రం వాటర్ 2.5 వేసుకోవాలి. ఇందులోనే మనం వేయించుకున్న మెంతికూర మిశ్రమాన్ని కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో నేను ఆమ్చూర్ పౌడర్, అంటే నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్నది ఆమ్చూర్ పొడి వేసాను. మీరు బయట కొన్న ఆమ్చూర్ పౌడర్ అయినా పర్వాలేదు, అలాగే నిమ్మరసమైనా పర్వాలేదు వేసుకుని, అలాగే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తక్కువ తినేవాళ్ళైతే పులుపు ఒక చెక్క నిమ్మరసం పడుతుంది. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే 2 చెక్కల నిమ్మరసాన్ని ఈ పప్పులోకి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా అన్నీ బాగా కలిసేలా చూసుకుని ఉప్పు అది సరిపడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ విధంగా చేసుకుంటే పప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లోకి ఏమీ లేకపోయినా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఉపవాసాలప్పుడు ఖచ్చితంగా ఈ పప్పునైతే ట్రై చేయండి. పొద్దున్నుంచి నీరసంగా ఉంటారు, ఈజీగాను చేసేసుకోవచ్చు. అలాగే తినడానికి కూడా నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో మీరు తప్పనిసరిగా ట్రై చేయవలసిన డిష్ అనమాట. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.